హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రవంచలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 స్కీములు ప్రారంభోత్సవం చేసిండు. చంద్రవంచ అంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ, అది కోస్గి మండలం చంద్రవంచ అది. అక్కడ మాట్లాడిన మాటల్ని హెడ్డింగ్ పెట్టారు. కేసీఆర్ నీకు పదవి ఎందుకు, 13 నెలల్లో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చావా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా నీకు, ఫామ్ హౌజు గడీల నుంచి పరిపాలిస్తామంటే కుదరదు, 10 ఏళ్లలో ఒక్కసారైనా రేషన్ కార్డులు ఇచ్చారా, మా పాలనలో ప్రజలే రాజులు పాలకులు, వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు, పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేము పోటీ పడబోం. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభోత్సవం చేసిండు. ఇదే దిశ పేపర్లో మొన్న ఒక వార్త రాశారు. కేసీఆర్ బిందాస్గా ఉన్నాడని. ఏంది బిందాస్ అంటే ఫామ్ హౌస్లో కూర్చొని మనవడికి వ్యవసాయం నేర్పుతుండు. ఇవాళ మళ్ళీ అదే దిశ పేపర్ కేసీఆర్ నీకు ఆ పదవి ఎందుకు, ప్రజల్లో ఉండలేనోడు అంటే కేసీఆర్ అంటున్నట నాకు పదవి ప్రజలు ఇవ్వలేదు కదా, ఇంకా నన్ను గెలిపించి ముఖ్యమంత్రిని నన్ను చేయనప్పుడు నేను ప్రజల గురించి ఎందుకు ఆలోచించాలి, వాళ్ళకి నేను వద్దనుకున్నారు కదా, నేను వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి, నా పొలంలో ఉన్న పొలాల గురించి పంటల గురించి ఆలోచించాలి, నా మనవడు మనవరాలు కొడుకు గురించి ఆలోచిస్తే తప్ప నేను వాళ్ళ గురించి ఆలోచించేది ఏందని ఆయన చెప్తుండు. ఇది మొత్తానికైతే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ చేసిండు. కేసీఆర్ నీకు వాస్తవం కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కేసీఆర్ గారికి. ప్రతిపక్ష హోదా అయింది ప్రజల పక్షాన గొంతు, ప్రజల గొంతునే వాళ్ళు వినిపించాలి, మాట్లాడాలి. ప్రభుత్వం ఎక్కడైనా తప్పులు చేస్తుంటే దాని మీద ప్రజల పక్షాన మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేక విషయాలలో లోటుపాట్లు ఉన్నాయి. రుణమాఫీలో ఫెయిల్ అయింది, కొంతమందికి వచ్చింది కొంతమంది రాలే, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పెన్షన్ పెంచుతున్న పెంచలే, రైతు భరోసా విషయంలో మోసపోయారు. వీటిపైన ఎందుకు మాట్లాడరు కేసీఆర్ గారు? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే దాని వాల్యూ వేరే ఉంటుంది. కానీ ఎందుకు నోరు తెరవరు అంటే ప్రజల మీద ఆయన అలిగిండట. ప్రజల మీద రాజకీయ నాయకుడు అలగటం అంటే సముద్రం మీద కొంగలిగినట్టే. సముద్రం మీద కొంగలిగితే ఎవరికి ఎండిద్ది? కొంగకే ఎండిద్ది. మరి ఆయనకు అర్థం కావట్లేదా బోధ? అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిన్న అయితే మళ్ళా ప్రజలు అనుకుంటున్నదే చెప్పిండు, 13 నెలల ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చినావు అని. కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, నేటి నుంచి రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు సైతం మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇల్లు అట. ఇది చెప్పిండు. ఇవాళ నుంచి వస్తాయట. నిన్న ఓపెన్ చేశారు మండలానికి ఒక ఊర్లో. ఇవాళ టింగ్ టింగ్ అని సౌండ్ వద్దండి, కానీ రాత్రే వద్దన్నారు. ఆదివారం మధ్యరాత్రి నుంచి అన్నారు. మరి టింగ్ టింగ్ రాలే, నాకైతే రాలే. మరి అది ఎక్కడి నుంచి అర్ధ ఎకరం పావు ఎకరం నుంచి స్టార్ట్ చేశారా కానీ తెలియదు, టింగ్ టింగ్ రావట్లే. ఇవాళ 11 నుంచి బ్యాంకు వాళ్ళకు ఉంటుంది జింతాక. బ్యాంకుకి పోతారు, ఏం కథ నాది రాలేదంటారు, ఏ ఇవో కాడికి పోతారు, వీళ్ళు గందరగోళం చేసి వదిలిపెడతారు. ఆ డబ్బులు రావు మన రావు. కానీ ఇప్పుడు వచ్చేది ఎత్తిపాయ ముందు పబ్లిసిటీ చేస్తాండి. నెల రోజుల నుంచి ఇదిగో వచ్చి అదిగో వచ్చి అంటే 26వ తారీఖు అయింది, 27 సోమవారం పొద్దున్నే బ్యాంకు తీయగానే 10:30కి వీళ్ళే ఉంటారు పాప రైతులు. వాళ్ళకి పెట్టుబడులకు లేక గిలగిల కొట్టుకుంటున్నారు. ఏమన్నా వస్తే చేదోడు వాదోడు అయితే వాళ్ళు బాధపడరు. ఇట్లా ఆశ పెట్టి ఎందుకు వాళ్ళని గిరా ఆఫీసుల చుట్టూ తిప్పటం? వేసేది ఎత్తే ఈ పబ్లిసిటీ ఏంది, ఈ స్టంట్ ఏంది? ఓ పెద్ద ఎత్తున హోర్డింగులు. అసలు హైదరాబాద్లో అయితే మెట్రో పిల్లర్కి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క ఫ్లెక్సీ పెట్టారు. వస్తున్నాయి డబ్బులు, వచ్చేవి ఆగుతాయి. నువ్వు వేస్తే టింగు టింగు వాళ్ళకి ఎనభై పడిదిగా, దానికి టింగు టింగు వస్తుంది, టింగు టింగు వద్ది ఆదివారం మధ్యరాత్రి నుంచి అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నాయి. నువ్వు వేసింది లేదు మానలేదా? ఇవాళ 11 నుంచి బ్యాంకు వాళ్ళకు ఉంటుంది కథ. ఇది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయిద్దట, కానీ ఎక్కడి నుంచి అనేది క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. మార్చి 31 వరకు మరి పడుతూనే ఉంటాయా? ఫస్ట్ 1 ఎకరం లోపలకి, తర్వాత ఎకరం 2 ఎకరాలు ఇట్టే ఎత్తనట్టుంది నాకు తెలిసి. ఇది మార్చి 31 ఫిబ్రవరి 15 అట్ట పెట్టలే, మార్చి 31 వరకు ఇక ఆన్ గోయింగ్. దీంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే స్పష్టంగా వాళ్ళు రైతు భరోసా యాసంగి పంటకి ఇస్తున్నామన్నారు. యాసంగి మీన్స్ మొన్న డిసెంబర్లో రావాల్సింది, జూన్ది పోయింది, గైపోయింది, ఎగ్గొట్టారు. జూన్లో వేయలే డబ్బులు. జూన్లో వేయటానికి ఎందుకు అన్నారంటే మేము దాని మీద కమిటీ వేస్తాం, కుదించాలి, ఇది అదన కుదించలే మనలో ఏది లేదు. కేసీఆర్ ఎవరికి వేసిండో వాళ్ళకి వేస్తారు. ఒక 2 లక్షల ఎకరాలని తొలగించారు కొండల గుట్టలని, మిగతా అందరికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొండల గుట్టలకు వస్తూనే ఉన్నాయి చాలామందికి. దీనికోసం ఒక సీజన్ని ఎగ్గొట్టారు. 6,000 ఇప్పుడు ఇస్తారు, ఇంకొక 6,000 కూడా కలిపియాలి. వాస్తవంగా 12,000 జూన్లో వేయలేదు, డిసెంబర్లో వేయలే. ఇక అది గైబే, ఇక అది అడుగుని పడ్డట్టే కథ. మళ్ళీ రేపు జూన్లో వేస్తాడా మళ్ళీ డిసెంబరా తెలియదు. ఇదంతా ఒక గందరగోళంగా ఉంది. పద్మావార్డులో తెలంగాణ అన్యాయం, రాష్ట్ర కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు.
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివక్ష, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కన అవార్డు, సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం, కవులు కళాకారులు సాహిత్య నిపుణులకు దక్కన గుర్తింపు, కేంద్ర నిర్ణయాన్ని తప్పబడిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ అనేది తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉంటారు, ఇక వేరే రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అది ఏపీ వాళ్ళు కూడా ఉంటారు. ఏపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ కోటాలు క్లెయిమ్ చేసుకుని ఏపీ వాళ్ళు అవార్డులు పొందారు. అసలు నిజమైన నికార్సైన తెలంగాణవాదులు, తెలంగాణ కోసం పాటుపడ్డ కవులు కళాకారులు గేయకారులు సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళకి రాలే. గోరేటి వెంకన్న గద్దర్ గారికి అందశ్రీ గారికి జయశంకర్ సార్కి ఇట్లాంటి సిఫార్సు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఒక్కళ్ళకి రాలే, ఒక మందకృష్ణ గారికి తప్ప, మిగతా అందరికీ ఎగ్గొట్టారు. మరి ఏం వివక్ష? 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ బీజేపీకి, 2 కేంద్ర మంత్రులు ఉండరు బీజేపీ నుంచి. ఏం తక్కువ చేసింది బీజేపీకి తెలంగాణ రాష్ట్రం? అరే బడ్జెట్లో ₹1 ఇయ్యరు, అవార్డులలో కూడా కనీసం ఇయ్యరా? అంటే తెలంగాణలో నైపుణ్యం లేరా? తెలంగాణలో కవులు కళాకారులు పనికిరాని వాళ్ళనే మీ అర్థం? మీరు ఏపీలో ఇచ్చారు, ఏళ్లకంటే మునగాళ్ళ వాళ్ళు. ఏపీలో ఇచ్చిన కళాకారుల కంటే తెలంగాణ కళాకారులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు తక్కువేం కాదు. వీళ్ళ ఆవేదనలోంచి వీళ్ళ ఆక్రందనలోంచి పుట్టకొచ్చినాయి ఆ పాటలు కానీ గేయాలు కానీ రచయిత కవులు కానీ. అయినప్పటికీ ఇయ్యలే. కాబట్టి దానిపైన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అభ్యంతరం వ్యక్తం చేసిండు, అన్యాయం జరిగిందని. మరి ఇప్పుడు ఏం చేద్దో చూడాలి గవర్నమెంట్. కథం ఇక వేసవి తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత ఇది నిన్న మనం అనుకుంది. ఫిబ్రవరిలో పెడతారు, ఆఖరి వారంలో అని ఇచ్చిండు నిన్న. ఫిబ్రవరి మేనా అన్నాడు. ఫిబ్రవరి లేదు, మే లేదు, ఇది జూన్ అయినా భగవంతుడు మేలు జరిగినట్టే. ధన్యులమే. ఎందుకు జరగదంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ అని చేశారు. కమిషన్ డెడికేటెడ్ చేశారు కానీ ప్రభుత్వానికి డెడికేషన్ లేదు. రిజర్వేషన్ పెంపు విషయంలో అసలు ప్రభుత్వానికే డెడికేషన్ లేదు. ఎందుకు లేదు అంటున్నామంటే దాదాపు 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు. వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత వారానికో 10 రోజులకి వేయాల్సిన కమిషను బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశాక వేశారంటేనే మీ డెడికేషన్ ఏందో అర్థమవుతుంది. ఎందుకు బీసీ సంఘాలు వచ్చి మీకు రోడ్డు మీదకి వచ్చి చెప్పాలి? మీరు అన్నది మీకు గుర్తులేదా? మీరు ఇచ్చిన డిక్లరేషన్ కదా, ఉట్టిగా హామీ కాదు అది. డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో ఇష్యూ చేశారు. ఇప్పుడు మీరు అన్న కమిట్మెంట్ ప్రకారం మీరు ఎవరెవరికైతే మేము మంత్రులు ఇస్తా నేను గెలిస్తే అంటే ఇచ్చారుగా, గంటలలోనే గెలిచిన గంటలలో మంత్రి పదవులు ఇచ్చారుగా. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించుకోవాలో కూడా ముందే నిర్ణయించుకున్నారుగా. అయ్యి వాళ్ళకి న్యాయం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఎందుకు మళ్ళీ ప్రజలే రోడ్ల మీదకి వచ్చేటట్టు చేయాలి? అది ఎస్సీ వర్గీకరణ అంతే చేశారు, బీసీ కులగణన అంతే చేశారు. మాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచరు అని రోడ్ల మీదకి వచ్చాక 6 నెలలు అవుతుంది, ఎందుకు మా గురించి మాట్లాడలేదంటే అప్పుడు డెడికేషన్ కమిషన్ వేశారు. అది డెడికేటెడ్ కమిషన్ పేరుకే ఉంది కానీ వీళ్ళకి డెడికేషన్ లేదు. కాబట్టి ఎన్నికలు లేట్ అవుతుంది. మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, సంక్రాంతికి నోటిఫికేషన్ వద్దన్నారు. ఏడవుతుంది సంక్రాంతికి? అసలు వాళ్ళ కదలికే లేదా? వేసిన కమిషన్ గురించి ఒక రివ్యూ మీటింగ్ లేదు. ఏడుంటుంది? సంక్రాంతి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చి లేదు, ఏప్రిల్ లేదు, జూన్ తర్వాత ఉంటాయి. ఇక అదే ఇవాళ ఇచ్చిండి వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. దీనికి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు అని పెట్టారు. ఆ గ్రామ సభలు పెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. ఎక్కడికక్కడికే ప్రతి గ్రామ సభలో దాదాపు 80% గ్రామ సభలు గొడవలతోనే అయినాయి. ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న నిరసన స్పష్టంగా కనపడది. వామ్మ ఈ స్థాయిలో నిరసన ఉంటే మనం మంట కలిసిపోతారు నాయన, ఇప్పుడు మనం పెట్టొద్దు, ఇక దీన్ని ఏదో ఒకటి వాళ్ళని కూల్ చేయాలి. ఫస్ట్ ఈ రైతు భరోసా, ఈ ఆత్మీయ భరోసా ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి, అందుకే మార్చి 31 దాకా డేట్ పెట్టారు. ఈ లోపు వీళ్ళందరిని కూల్ చేసి అప్పుడు జూన్లో పెట్టుకుందాం, ఇప్పుడు పెడితే బుగ్గిపాలు అవుతాం మనం అనేది అర్థమైపోయింది వాళ్ళకి. బీసీ రిజర్వేషన్ ఒక కారణం అయితే అది కూడా ఒక కారణం. ఈ 2 కారణాలతోనే ఇప్పట్లో జరగవు సర్పంచ్ ఎన్నికలు. జూన్ తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎవరైనా సర్పంచ్కి పోటీ చేయాలనుకున్న దోలు తీర్చుకోవద్దు మీరు. ఇప్పుడే ఊర్లలో దావతలు పెట్టి, ఊళ్ళల్లో మందు మాంసం పెట్టి ఆగమాగం చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఇప్పట్లో జరగవు, జూన్ తర్వాతనే జరుగుతాయి. అది జూలై ఆగస్టా ఇక మనం తర్వాత చూసుకోవాలి. అది జూన్ తర్వాత కూడా జూన్లో మళ్ళీ డబ్బులు వేయాలి రైతు భరోసా. ఇది మార్చి 31 దాకా సాగిద్ది, మళ్ళీ జూన్లో స్టార్ట్ అయ్యిద్ది. డబ్బులు ఉండాలి వీళ్ళ కాడ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి
నిన్నటి నుంచి మున్సిపాలిటీలలో కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చింది. ఇది దిశకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఓపెన్ కాదు. షీపుర్లు కూడా వదలలేదట, షీపుర్లను కూడా వదలలేడట మున్సిపాలిటీ వాళ్ళు ఆఫీసర్లు. గిదేం బతుకురా అని జిహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్ జరిగింది. కార్మికులకు అందని జాడు కట్టలు, సున్నము, బ్లీచింగ్ పౌడరు, బ్లాక్ కవర్సు, గంపలు, పారలు. ఎంత దౌర్భాగ్యం చూడండి. 45 జాడు కట్టలు ఇస్తారట 3 నెలల్లో. ఒక్కొక్క ఇది రోడ్లు క్లీన్ చేస్తారు కదా వాళ్ళకి, పారిశుద్ధ్య కార్మికులకి, మహిళలకి జాడు కట్టలు ఇవ్వాలి వాళ్ళు. ఆ జాడు కట్టలు, బ్లీచింగ్ పౌడరు, సున్నము, ఆ కవర్సు, ఆ చెత్త వేసే కవర్లు, గంపలు, వీటి కోసం జిహెచ్ఎంసీ ఏం చేద్దంటే కాంట్రాక్టర్కి ఇస్తుంది. కాంట్రాక్టు ప్రతి నెలకు ఒక్కొక్క కార్మికుడికి ఇన్ని జాడు కట్టలు ఇవ్వాలి, ఇన్ని బ్లాక్ కవర్లు ఇవ్వాలి, ఇంత బ్లీచింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేయాలి, తెచ్చి ఇవ్వాలి వాళ్ళకి. ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఈ జిహెచ్ఎంసీలో ఉన్న ఇంజనీర్లు, జిహెచ్ఎంసీలో ఉన్న శానిటేషన్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు, మేము చూసుకుంటాం, కానీ నువ్వు అది ఇచ్చినట్టు రాసుకొని మాకు డబ్బులు ఇవ్వని తీసుకుంటున్నారట. ఎంత దౌర్భాగ్యం. ఏం బతుకులు రా నాయన మీరు బతుకుతున్నరా, చెత్త తింటున్నారు. అసలు మీరు తినే డబ్బులు కావు, ప్రజలు బారేసిన శానిటేషన్లు చేస్తారు కదా, డంపింగ్ యార్డ్లు వేసిన చెత్తను తింటున్నట్టు ఒక లెక్క. ఒక రకంగా డంపింగ్లో పోయి తినండి, తక్కువైతే డబ్బులు తక్కువైతే. ఇంత దౌర్భాగ్యం. ఆ పాపం వాళ్ళని ఏ రకంగా వేధిస్తారో తెలుసా. వాళ్ళు ఒక్కరోజు ఆ పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరోజు పని చేయలేకపోతే మన హైదరాబాద్లో ఉండలేము. ఎవడు చేస్తారు, మనిషి ఎవడని చేస్తారా? రోడ్లు ఊడిచి పాపం వాళ్ళు చెత్త చెదారమ్మని పనికిరాందంత రోడ్ల మీద ఎత్తే తెసిపోయి వాళ్ళు క్లీన్ చేస్తుంటే అది తింటున్నారు. వాళ్ళు క్లీన్ చేసిన చెత్తను కూడా తింటున్నారు. వీళ్ళట అదట. మరి వీళ్ళకి యాడ్ నుంచి రావాలి జాడి కట్టలు, సున్నము, బ్లీచింగ్, కవర్లు అంటే మీరు తెచ్చుకోండి లేకపోతే ఉద్యోగం ఊడిద్ది అంటున్నారట, బెదిరిస్తున్నారట పాపం. మీరేం గడ్డి తింటారు, మీరేం చెత్త తింటారు, వాళ్ళని తెచ్చుకోమంటారా? ఎంత అన్యాయం పాపం. వాళ్ళు నోరు లేని వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళే జాడి కట్టలు, వాళ్ళే బ్లీచింగ్ పౌడర్, వాళ్ళే సున్నం, వాళ్ళే కవర్లు కొనుక్కొచ్చుకొని పని చేస్తాను. వాళ్ళకి సెల్యూట్ చేయాలి, వీళ్ళకి కాదు. నాకు తెలిసి దీనికి మార్గం ఏంటంటే నిజంగానే జిహెచ్ఎంసీ కమిషనర్కి, నిజంగానే జిహెచ్ఎంసీలో ఉన్న జోనల్ కమిషనర్లకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన విచారణ చేసి ఒక వారం రోజుల పాటు ఈ జాడి కట్టలు వాళ్ళతో ఊడిపియాలి. ఏ అధికారులు అయితే ఈ లంచాలు ఎత్తుకుంటున్నారో వాళ్ళని ఏం శిక్ష అవసరం లేక సస్పెండ్ కూడా చేయొద్దు. వారం రోజుల పాటు వీళ్ళు ఏ పని చేస్తారో ఆ పని చేయించాలి. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంది, ఆ కథ ఏందని. బుద్ధి లేదు. వీళ్ళు గడ్డి కూడా తింటలే, గడ్డిగా చెత్త తింటున్నారు. బయట పడేసిన డంపింగ్ యార్డ్లో పడేసిన పనికిరాని చెత్త తింటున్నారు ఆఫీసర్లు. ఇది ఒక వార్త. షీపుర్లకు కూడా వదలలేదట. సాక్షి పేపర్ చూద్దాం. మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా. ముందు మిగతాయంగా రైతు భరోసా ఎప్పటిదాకా ఉంది? మార్చి దాకా పొడిగిస్తారా ఏంది? సాగదీస్తారా? 65 రోజులు ఇంకా మార్చి అంటే. రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు? రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు అంటే దానికి సెలక్షన్ ఉంది. రైతు భరోసాకు అవసరం లేదుగా. ఎవరికి అరువులో వాళ్ళది వచ్చింది రైతు బంధుని బట్టి. వాళ్ళకి టకటక వేస్తే అయిపోయా. మార్చి దాకా ఎందుకు సాగదీయటం? 4 పథకాలకు ఏటా 45,000 కోట్లు అయితేనే బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసి ఉంటే మాకు పని ఉండేది కాదు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నారు. మార్చి దాకా సాగదీస్తారంటే ఇవాళ నుంచి పడతాయట. ఇగో ఇచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా 4 పథకాలు అందజేస్తాం. అప్పటి వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున జనవరి 26న అర్ధరాత్రి నుంచే టకీమని రైతుల ఖాతాలో పడతాయి. టకీ లేదు, టీకీ లేదు, ఏది వాళ్ళే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్ మధ్య అలాంటి బలమైన అనుబంధం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. టకీమని పడతాయి అన్నాడు, కానీ టకీ లేదు, టీకీ లేదు, ఏది వాళ్ళే. మరి అర్ధరాత్రి రైతు వాళ్ళు ఇవాళ పడతాయేమో మరి చూడాలి. 70 లక్షల మందికి రైతు భరోసా పడాలి, పడిద్దని. రైట్.
క్షమాపణ చెప్పి వివాదానికి స్వస్తి పలకాలి. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటన చేసినని జగ్గారెడ్డి గారు చెప్తుండు. ఇందిరమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించిన ఇళ్ల గురించి చేసిన వ్యాఖ్యలపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఇందిరమ్మ పేరు అనే పేరుతోని పెడితే మేము ₹1 ఇయ్యం, ఒక ఇల్లు కూడా ఇయ్యమని చెప్పిండు. అది ముమ్మాటికి తప్పు. ఒక కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టాలి, ఏం పేరు పెట్టాలని నువ్వెట్ నిర్ణయిస్తావు? ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి దాన్ని క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. మేము పేరు ఏదైనా పెట్టుకుంటాం, నువ్వు ఇచ్చేదేదో నువ్వు ఇవ్వాలి. వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం పేరు పెట్టాలనేది కేంద్రం నిర్ణయించకూడదు కదా, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు బీజేపీకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలని చాలా చోట్ల బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్తున్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి మేము చెప్పిన పేరే పెట్టాలని చెబితే పెడతారా? పెట్టరు కదా. ఇలా అట్లే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళకి నచ్చిన ఫ్రేమ్లో వీళ్ళు చేసుకుంటారు ఏ స్కీమ్ పెట్టాలి, ఏం పేరు పెట్టాలని. దానికి పేర్లు కాడ వివాదం ఏంది? తలుచుకుంటే తిప్పాయి పేరుతో దానికి సంబంధం ఏంది? ఇందిరమ్మ ఇల్లు పెడితే మేము అంటే దానికోసం జగ్గారెడ్డి గారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు క్షమాపణ చెప్పి వివాదానికి స్వస్తి పలకాలని బండి సంజయ్కి చెప్పిండు. ఇక ఈయన కురుమూర్తి ఆలయానికి తడిబట్టతో వస్తా, నువ్వు వస్తావా అని సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ ఇచ్చిరిండు. పాలమూరు ప్రాజెక్టు సాగునీరుపై సీఎం చెప్పే అబద్ధాలు అని ధ్వజం ఎత్తిండు హరీష్ రావు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కేటీఆర్ కూడా అన్నాడు, ఏది ఈ కార్ రేసింగ్ విషయంలో ఏసీబీ ఎంక్వైరీకి బయటకు వచ్చి ఏది దాన్ని ఏమంటారు లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, నువ్వు వస్తావా అంటాడు. అరే కేసు ఉన్నోడు పోతాడు కానీ కేసు లేనోడు లైట్ డిటెక్టర్కి వస్తాడు. అట్లా ఈయన పైన ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషను నోటీసులు ఇస్తుంది, ఇన్వెస్టిగేషన్కి హాజరు కావాలి. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి అని ఆయనమైనది. ఈయన కురుమూర్తి ఆలయానికి రా తడి బట్టలతో అంటాడు. ఈ తడి బట్టలతోని పొడి బట్టలతోని సమస్యలు పరిష్కారం కావు. ఇక ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి తడి బట్టలతో రావాలంటే ఇక ఆయన పని అదే సరిపోద్ది. ఇక పని ఎప్పుడు చేస్తాడు? మీ పైన ఏదైనా ఆరోపణ వస్తే ఆరోపణలు నిరూపించుకోవాలి, కానీ ఆరోపణ లేదు నేను శుద్ధపోసన అని చెప్పించుకోవాలి, కానీ నిరూపించుకోవాలి. ప్రతిదానికి ముఖ్యమంత్రి రా అంటే ప్రతి ఒక్కళ్ళు నేను ముఖ్యమంత్రి స్థాయిని ఊహించుకుంటున్నట్టుంది కేటీఆర్ హరీష్ రావు. కురుమూర్తి ఆలయానికి రావాలట తడి బట్టలతోని. ఎందుకు రావాలా? రికార్డు లేవా? ఇక తడి బట్టలతో ప్రమాణం చేస్తే అయిపోద్ది. తిన్నదంతా ఉటినే మాఫియా. చట్టాలు లేవా మనకి, రికార్డులు లేవా, రూల్స్ లేవా? దాని ప్రకారం పోవాలి. కానీ 10 ఏళ్ళు మంత్రిగా చేసి ఇది చెప్తుండే ఆయన. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ వ్యతిరేకం మందకృష్ణ మాదిగా చెప్తుండే. ఎస్సీ వర్గీకరణ మొదట తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అమలు చేయలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ ఒకటి వేసింది కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఎంఆర్పిఎస్ ఒత్తిడితోని. ఎందుకంటే ఆగస్టు 1 రోజు జడ్జిమెంట్ రాగానే అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేసేది మనమే, నేనే చేపిస్తా తెలంగాణలో అన్నాడు. మరి ఎందుకు ఆగుతుందో మరి ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలకి గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర ఉంది, అమలు చేసిన అనుభవం ఉంది. లేట్ కావడానికి అవకాశమే లేదు. అయినా కానీ ఆగస్టు 1 రోజు మాట అన్నాడు, మర్చిపోతే మళ్ళీ గుర్తు చేశారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ సంఘం ఎక్కడెక్కడ ధర్నాలు నిరసనలు తెలిపి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తే అప్పుడు షమీం అఖ్తర్ జడ్జి గారితో ఒక కమిటీ, రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేశారు, కమిషన్. ఇక రిపోర్ట్ ఇంకా రాలే. అందుకే ఆయన చెప్తున్న ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రకటించడానికి దిక్కు లేదు, ఇంతవరకు ముందు పట్టలేదని చెప్పి చెప్తుండు ఆయన. రైట్, మన తెలంగాణ చూద్దాం. 10 ఏళ్ళు నేనే సీఎం, 4 పథకాలకు శ్రీకారం, అర్ధరాత్రి నుంచే రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీలో ఇట్టు ఉండదు, ఆయన ఉన్నప్పుడే ఆయన గ్యారంటీ. 10 ఏళ్ళు నేనే సీఎం అని రీజనల్ పార్టీలో చెప్పినట్టు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆయనకి ఇబ్బంది, మళ్ళీ అధిష్టానం కంప్లైంట్ పోతాయి నాకు తెలిసి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళకి నిన్ను పెట్టింది, 10 ఏళ్ళు నువ్వు పెట్టుకుంటావు. అప్పుడు కాంగ్రెస్ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్కి వెళ్తే అధిష్టానం ఎవరు పెడితే వాళ్ళు. ఆయన నేను చెప్పిండు 10 ఏళ్ళు నేనే ఉంటా, మీకు ఇబ్బంది లేదని. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ప్రజలే మా ప్రభువులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం, కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నారని చెప్పి
నిన్న చెప్తుండు. ఇంకోటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ఈ 4 పథకాల కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేసిండు. దాంట్లో చెప్పిండు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో లబ్ధిదారుడికి మంజూరు పత్రాలు అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ఖమ్మం జిల్లాలో వైరా కాన్స్టిట్యున్సీలో కొణిజర్ల మండలం చిన్నగోపతి అనే విలేజ్లో నిన్న ఈ పథకాలని స్టార్ట్ చేసిండు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. ఆయన దాంట్లో మాట్లాడుతూ చివరి నిరుపేదకు ఇంధనం మిల్లు వచ్చే వరకు కొనసాగిద్దాట, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం, 4 సంక్షేమ పథకాలకు ఏటా 45,000 కోట్లు అవుతుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపినట్టు చివరి నిరుపేద వరకు ఇంధనం మిల్లు ఇస్తారట. నియోజకవర్గానికి ఒక 3,000 ఇళ్ళే ఇస్తున్నారు, మొత్తం 4,50,000 ఇళ్ళే ఇస్తున్నారు. కానీ ఆడ వాంటింగ్ 25 లక్షల ఇళ్ళు అవసరం ఉందని ఒక లెక్క చెప్తున్నారు. 25 లక్షలు ఉన్న కాడ 4 లక్షలు ఇస్తారు, మీరు 4.5 లక్షలు. మరి చివరి నిరుపేద వరకు ఇల్లు రావాలంటే ఎన్ని ఇళ్ళు పట్టాలి అనేది ఒక సమస్య. కాబట్టి ఆ ఇళ్ల సంఖ్యను పెంచండి. మీరు చివరి నిరుపేద వరకు ఇస్తారా, సగం వరకు ఇస్తారా, అది పక్కన పెడితే ఇప్పుడు ఇచ్చే ఇళ్ల సంఖ్యను పెట్టండి. మరి నిన్న ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి కొన్ని ఎక్కువ ఇళ్ళు ఇస్తామన్నారు. అది కొంత మేలే. కానీ చివరి నిరుపేద వరకు నిజంగానే ఇంధనం ఇళ్ళు మీరు ఇవ్వాలంటే ఇంకా 10 ఏళ్ళు పట్టిద్ది. ఈ లెక్కలు ఇవ్వాలంటే పెంచాలా ఇళ్ల సంఖ్య. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఒక ఇల్లు ఇల్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, కొత్తగా ఏరుబడ్డోళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. కానీ మీరు ఇస్తానన్న ఇళ్ళకి అక్కడ వాంటింగ్, అక్కడ ఉన్న ప్రజల అవసరాలకి తేడా ఉంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ మండలాన్నో ఆ గ్రామాన్నో హ్యాండిల్ చేస్తున్న నాయకులకి చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మీరు అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇబ్బంది పడాలి లోకల్లో. అని అదేంది బట్టి గారు వచ్చి అందరికీ ఇస్తానంటారుగా, నువ్వెందుకు ఇవని అడుగుతారు, నిలదీస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరం కూడా అట్లే ఉంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఫెన్స్లో పడతారు గ్రామాలలో. ఎందుకంటే ఫుల్ఫిల్ చేయలేరు. ప్రజల యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రజల కోరికలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు అట్లా రేజ్ చేశారు ఎన్నికల కోసం, ఓట్ల కోసం. కాబట్టి చివరి నిరుపేద వరకు ఇంధనం మిల్లు అంటే ఇప్పుడు ఇచ్చే సంఖ్య అయితే చాలదు, పెంచాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి వెలుగు పేపర్ చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం నాటి సర్కారు పట్టించుకోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9,998 కోట్లు రిలీజు. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. 141 రైతు కుటుంబాలకు ఊరటాట. పంట నష్టపోయి అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు చెందిన 141 మందికి 9,98 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి త్వరలోనే 6 లక్షల చొప్పున అందజేయనుంది. ఇందులో 2014 జూన్ 2 నుంచి 2021 వరకు సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి. వీరిలోని కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారట. ఇది 5వ పేజీలో ఉంది. మొత్తానికి హైకోర్టు ఇచ్చిందట, ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ప్రభుత్వం ఆదుకోదు, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది కదా అని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టుకి ఎవరు పోయారంటే రైతు స్వరాజ్య వేదిక అట, దానికి సంబంధించిన వాళ్ళు పోయారు. మొత్తానికి అయితే ఒక మెయిల్ చేశారు పాపం. ఇగో 3 మ్యాన్ కమిటీ రిపోర్ట్ను అమలు చేయాలని గత సర్కారు 2014 జూన్ 2 తర్వాత పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షల పరిహారం చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 173, జీవో నెంబర్ 194 జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ఎవరైనా రైతులకు ఆత్మహత్యకు పాల్పడితే ఆర్డీఓ, డిఎస్పీ, అగ్రికల్చర్ ఏడీతో కూడిన 3 మ్యాన్ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం వల్ల చనిపోయినట్టు నిర్ధారిస్తే అతడు రైతైనా కౌలు రైతైనా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అప్పట్లో పంట నష్టము, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేసిన, 3 మ్యాన్ కమిటీలు రిపోర్టు సమర్పించిన గత బీఆర్ఎస్ సర్కారు కొన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. ఇలాంటి కుటుంబాలు వందల్లో ఉన్నట్టు రైతు స్వరాజ్య వేదిక బాధ్యుల దృష్టికి వచ్చింది. దీంతో వేదిక కన్వీనర్ కొండలరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారట. ఈయన కొండలరెడ్డి అండి కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ అట. ఈయన చేసిన పిటిషన్ వల్ల ఇలా 141 మంది రైతులకి మేలు జరిగింది. పాప రైతు కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి 6 లక్షల చొప్పున ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ చేసింది. ఇది ఒక వార్త.
ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రైతు ఖాతాల్లో నేడు నగదు జమ, 4 పథకాలకు శ్రీకారం, అన్నదాతలతో మాది భూమి విత్తన సంబంధం అని చెప్తుంటే రైతు ఖాతాలు ఇవాళ పడతాయట. రాత్రి నుంచి అన్నారు కానీ ఈరోజు పడతాయని చెప్తున్నారు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.